ఈరోజు మా వాళ్ళ కోసం వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ ప్రిపేర్ చేశాను. వాళ్ళకి చికెను, అందులోకి గారెలంటే చాలా ఇష్టం. సంక్రాంతి రోజు ఇలా చేస్తే, ఆ రోజు గారెలు తిని నాతో మా అక్షయ్ ఏమందంటే, "మనకి పండగ వస్తేనా గారె చేసేది" అనింది. "అదేం లేదమ్మా, నువ్వెప్పుడు తింటానంటే చెప్పు, అప్పుడే చేసి పెడతాను" అన్నా. అందుకే గారెలు చికెన్ ఈరోజు అడిగింది. వాళ్ళకి నచ్చింది వండి పెట్టాలంటే నాకు చాలా ఇష్టం. నాకు అన్ని పనులు వచ్చు, కానీ ఈ గారెలు చేయటం నాకు మొదట్లో ఇష్టం ఉండేది కాదు. గారెలు చేయటానికి ప్రాసెస్ అని కాదు, గారెలు చేసిన ప్రతిసారి మా వారు, "మా అమ్మ చేసినట్లు లేవు" అనేవారు. మొదట్లో నాకు కోపం వచ్చేది. అందుకే గారెలు చేయటమే మానేశాను. కొన్ని రోజుల తర్వాత ఎప్పటికైనా గారెలు మా అత్త కన్నా బాగా చేయాలనుకున్నా, అదే మాట మా ఆయన చేత అనిపించుకోవాలనుకున్నా. తర్వాత అర్థమైంది ఏంటంటే, మనం ఎంత మంచిగా చేసినా మా అమ్మ కన్నా బాగా చేసామన్నమాట ఏ మొగుడు అనడని. గారెల గురించి చెప్తున్నావు, చికెన్ కర్రీ చూపిస్తున్నావు అని మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే నేను చికెన్ కర్రీ బాగా చేస్తానని మా వారు అంటారు. మా ఆయన గురించి నాకు ఒకటి అర్థమైందండి. వంట బాగుంటే బాగుంది అంటారు, లేదంటే బాగలేదు అంటారు. ఉండేది ఒక లైఫ్, ఎందుకు ఈగోలకు పోయి గొడవలు పెట్టుకోవటం? అలాగని కోపము గొడవ రాదని చెప్పను. మా కోపము గొడవ ఎలా వస్తది అంటే, వేడివేడి పెనం మీద అలా నీళ్లు చిలకరిస్తే ఎలా ఉంటది? అలా వెళ్ళిపోయింది కదా. మా కోపము గొడవ కూడా అంతే. అయినా నా మైండ్ సెట్ కు అలిగి గంటలు గంటలు రోజులు రోజులు మాట్లాడకుండా ఉండేవాళ్ళంటే నాకు అస్సలు నచ్చదు. అందుకే మా ఆయనకి ఆ ఛాన్స్ ఇవ్వను.